హాయ్ అండి, ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ముఖ్యమైన 5 ప్లాంట్స్ అండి. అవేంటో ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. ప్లాంట్ నెంబర్ 1 ఇది వచ్చేసి ఒక మంచి సమ్మర్ ప్లాంట్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఎంటీ స్టమక్తో దీని లీవ్స్ మనం తిన్నామనుకోండి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అలానే దీన్ని టీలో కూడా వేసుకుంటారు, అలానే చాలా డిషెస్లో కూడా వాడతారు, బజ్జీలు కూడా స్పెషల్గా చేస్తారండి. అదే అండి ఓమ ప్లాంట్. కానీ మనం వంటింట్లో వాడేది కాదండి. దీని ఆకులలో మాత్రమే ఓమ స్మెల్ వస్తుంది. దీని పేరు వచ్చేసి మెక్సికన్ మింట్ అండి. మీరు ఏ నర్సరీకి వెళ్ళి అడిగినా కూడా మీకు ఈ ఓమ ప్లాంటే ఇస్తారు. ఈ రెండిటికి ఒకే పేరు ఉంటుంది, బట్ అవి రెండు కూడా వేరువేరండి. అసలు ఓమ ప్లాంట్కి ఎంత ఎండ అవసరము, దీనికి ఎంత ఎండ ఉన్నా పర్లేదండి. తక్కువలో తక్కువ 2 నుంచి 3 గంటలు ఉంటే సరిపోతుంది. అలానే దీనికి పాట్ సైజ్ ఎంత ఉంటే బాగుంటుంది అని మనకి డౌట్ రావచ్చు. దీనికి 12 ఇంచుల పాట్ సరిపోతుందండి. చిన్న పాట్లో పెడితే కూడా గ్రోత్ ఉంటుంది కదా అండి అనేసి మీకు డౌట్ రావచ్చు. అవునండి, 6-8 ఇంచులలో మీరు పెట్టొచ్చు. బట్ ఏంటంటే మీరు 12 ఇంచులో పెట్టినంత మంచి గ్రోత్ రాదండి. 12 ఇంచు పాట్లో మీరు పెట్టినట్లయితే లీవ్స్ కూడా చాలా పెద్దగా అవుతాయి. వీటి లీవ్స్ వెల్వెట్ లాగా కనిపిస్తాయండి. అలానే అసలు దీనికి వాటర్ ఎంత అవసరం అనేసి మనందరికీ డౌట్ వస్తుంది. అయితే మిగతా అవుట్డోర్ ప్లాంట్స్కి ఇచ్చినట్లు ఇవ్వకూడదండి. దీని సాయిల్ వచ్చేసి డ్రై అయ్యాకనే మీరు వాటర్ ఇవ్వండి. ఓమ ప్లాంట్ మన ఇంటికి ఒక్కసారి తెచ్చారంటే చాలండి, దాని కటింగ్స్ ద్వారా మనం చాలా ప్లాంట్స్ చేసుకోవచ్చు. అందుకే ఇది మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ప్లాంట్ అండి. ప్లాంట్ నెంబర్ 2 చూద్దాం. ఇది ఒక మంచి సమ్మర్ ప్లాంట్ అండి. ఇది ఒక తీగ జాతికి సంబంధించిన ప్లాంట్. అలానే దీనికి సపోర్ట్ ఇస్తే కూడా మంచి గ్రోత్ ఉంటుందండి. ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. అదే అండి తిప్పతీగ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలండి. దీని తీగలో మరియు ఆకులలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే దీన్ని తీగ మనం కట్ చేసుకొని దాన్ని డ్రై చేసి పౌడర్ చేసుకొని బాయిల్ చేసుకొని తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం లీవ్స్ కూడా తినవచ్చు. అయితే దీనికి ఫిబ్రవరి నెల నుంచి మార్చి వరకు చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. అసలు దీనికి ఎంత ఎండ అవసరం అని మీకు డౌట్ రావచ్చు. అయితే మన గార్డెన్లో ఎక్కడైతే ఎక్కువ ఎండ ఉంటుందో అక్కడ పెట్టేసేయండి, మంచి గ్రోత్ వస్తుందండి. అలానే దీని పార్ట్ సైజ్ ఎంత ఉండాలి అనుకొని మనం ఆలోచిస్తూ ఉంటాము. దీని పార్ట్ సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే చాలా బాగుంటుందండి. తిప్పతీగ ప్లాంట్కి వాటర్ ఎక్కువగా అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది మనకి అడవులలో లభిస్తుంది కాబట్టి. ఎప్పుడైతే దాని సాయిల్ డ్రై అయింది అనుకుంటేనే అప్పుడు వాటర్ ఇవ్వండి, లేకపోతే అవసరం ఉండదండి. దీని లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. అలానే మంచి పాజిటివిటీ, ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. అందుకే మన ఇంట్లో తిప్పతీగ ప్లాంట్ తప్పకుండా ఉండాల్సిందే అండి. ప్లాంట్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 3 గురించి మాట్లాడుకోబోయే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లాంట్ నెంబర్ 3 అండి, అదే అండి మందారం మొక్క. మన ఇంట్లో గార్డెనింగ్ చేసేటప్పుడు కూరగాయలు పండ్లతో పాటు ప్రతిరోజు పూలు ఇచ్చే మంచి ప్లాంట్ అండి. ఇది కూడా ఒక మంచి సమ్మర్ ప్లాంట్. దీంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని హెయిర్ ఆయిల్స్లో కూడా వాడతారండి. అలానే మందార మొక్క గురించి మీకు కంప్లీట్ డీటెయిల్గా వీడియో కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఉందండి, తప్పకుండా ఒకసారి చూడండి. అందుకే మందార మొక్క మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిందే. ప్లాంట్ నెంబర్ 4 అండి, చూద్దాం పదండి. మనందరికీ చాలా ఇష్టమైన ప్లాంట్ అండి. మన గార్డెన్లోకి వెళ్ళగానే మంచి సువాసనతో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఏస్ అండి, అదే అండి జాస్మిన్ ప్లాంట్ అండి. సమ్మర్లో చాలా గ్రోత్ ఉంటుందండి. అలానే పూలు కూడా బాగా పూస్తాయి. ఇది కూడా ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. మల్లె ప్లాంట్కి ఎంత ఎండ ఉండాలి, దీనికి 3 నుంచి 4 గంటలు ఉంటే సరిపోతుందండి. దీని పాట్ సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే పూలు బాగా పూస్తాయి. అలానే మంచి గ్రోత్ ఉంటుందండి. దీనికి వాటరింగ్ వచ్చేసి దానికి ఎంతైతే అవసరం ఉందో, ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే వాటర్ చేయండి, లేదా సాయిల్ డ్రై అయ్యాక వాటర్ ఇవ్వండి, అంతకుముందు ఇవ్వకండి. అలానే మీ ఇంట్లో ఎవరైనా యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి చేసే వాళ్ళు ఉంటే ఈ ప్లాంట్ దగ్గర కూర్చొని చేయండి, మీకు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందండి. అందుకే మన ఇంట్లో మల్లె ప్లాంట్ తప్పకుండా ఉండాల్సిందండి. ప్లాంట్ నెంబర్ 5 చూద్దాం పదండి.
ఫిఫ్త్ ప్లాంట్ వచ్చేసి రణపాల ప్లాంట్ అండి. ఇది ఒక మంచి సమ్మర్ ప్లాంట్. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే దీంట్లో బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. దీని లీవ్స్ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయండి. కిడ్నీ స్టోన్స్ ఒకటే కాదండి, ఇంకా చాలా డిసీజెస్ కూడా పనిచేస్తుంది. ఇది మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఒక్క లీఫ్ ఉన్న ప్లాంట్స్ చేసుకోవచ్చు. అలానే ఒక కటింగ్ ద్వారా కూడా మీరు ప్లాంట్స్ చాలా చేసుకోవచ్చు అండి. ఇంకొక విషయానికి వస్తే ఇది ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా చాలా ఉపయోగిస్తారు. దీనికి ఎంత ఎండ అవసరం అనేసి మీకు డౌట్ రావచ్చు. దీనికి ఎంత ఎండ ఉన్నా పర్లేదండి. దీనికి మినిమం 6 గంటల ఎండ మాత్రం ఉండాలి. దీని పార్ట్ సైజ్ వచ్చేసి 12 ఇంచెస్లో మంచి గ్రో అవుతుందండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. దీని సాయిల్ డ్రై అయింది అనుకుంటేనే వాటర్ చేయండి. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి, తప్పకుండా మన ఇంట్లో పెట్టుకోవాల్సినవి ముఖ్యమైనవి. ఒకవేళ వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తానండి. అంతవరకు ఒక మంచి వీడియోతో కలుద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.